ఇప్పుడు నువ్వు ఒక వీడియో చేసే ముందు ప్రాక్టీస్ చేస్తావా? చేస్తా. ఇప్పుడు జుప్పు అంటావు కదా, ప్రాక్టీస్ చేస్తావా? అంటే నువ్వు రికార్డ్ చేయక ముందు, మొబైల్ తీయక ముందు ప్రాక్టీస్ చేస్తావా? ఫస్ట్ ప్రాక్టీస్ చేసి వీడియో చేస్తావా? ఎట్లా చేస్తావు? ప్రాక్టీస్ చేసి చేస్తా. ఎట్లా ప్రాక్టీస్ చేస్తావు నువ్వు? డాన్స్ ఇట్లా అంటే మిర్రర్లో చూసుకుంటావా, అద్దంలో చూసుకుంటావా? అవునుగా చేసుకుంటా. ఎట్లా? అద్దం లేకుండా. అంటే నాకు చెప్పు, ఎట్లా చేస్తావు నువ్వు? అరే అని ఇట్లా నేనే చూసుకుంటా. చూసుకొని ఇట్లా చూసి ఇట్లా అంట. ఇప్పుడు ఆ స్టెప్స్ నువ్వు ఎక్కడి నుండి చూసి నేర్చుకుంటావు? వీడియో చూస్తావు ఆ పాట నుంచి. ఇప్పుడు రై రై రారా సాంగ్ వీడియో చూసి రామ్ చరణ్ గారు ఏం చేస్తున్నారో అది నువ్వు ఇట్లా ప్రాక్టీస్ చేస్తావా? ప్రాక్టీస్ చేసి తర్వాత వీడియో ఆన్ చేసుకుంటావు. చేసుకొని అది చేస్తా. అప్పుడు చేస్తావు. ఓకే. అంటే నువ్వు ఇప్పుడు సోషల్ మీడియాలో పెడతావు కదా, ఇన్స్టాగ్రామ్లో వీడియోస్. నేను పెట్టే డాడీ పెడతాడు. డాడీ పెడతాడులే, డాడీ పెట్టేది. అయితే నువ్వు అప్పుడు వీడియోస్ చూసుకుంటావా నీవి? ఎంతమంది వ్యూస్ వచ్చాయి, ఎన్ని కమెంట్స్? చూడవా? నీకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు నీకు తెలుసా అసలు? నాకే తెలియదు. నీకు తెలియదు ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు? నీకు ఫ్యాన్స్ ఉన్నారు మనవీక్. డాడీ చెప్తారు. ఏమని? నీకు ఇంతమంది ఫాలోవర్స్, ఇంతమంది అవి ఇవి అని. అంటే ఏంటి ఫాలోవర్స్ అంటే? ఫాలోవర్స్ అంటే వ్యూస్. వ్యూస్ అంటే? ఫాలోవర్స్ అంటే వ్యూస్ అంటే ఏమో మనకు తెలీదు. నువ్వు ఇట్లా వ్లాగ్ చేస్తావు కదా, హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్, నేను స్కూల్కి వెళ్తున్నాను, ఈరోజు ఒక దగ్గరికి వెళ్తున్నాను, స్కూల్లో టీచర్ ఏం చెప్తుందో నేను వచ్చి చెప్తాను మీకు అని అంటావు కదా, అదంతా ఎవరు చెప్తారు నీకు అలా మాట్లాడమని? డాడీ చెప్తాడా? మరి నువ్వు సొంతంగా డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తాను అని అంటున్నావు. డాన్స్ నీ సొంతంగా ప్రాక్టీస్ చేస్తావు? నా ఓన్గా వీడియోస్ నేను డాన్స్ ప్రాక్టీస్ చేస్తే డాడీ చెప్తాడు. అంటే డాన్స్ నువ్వు ప్రాక్టీస్ చేసుకుంటావు, ఈ వీడియోస్ చెప్పేది మాత్రం డాడీ చెప్తారు. ఓకే ఓకే, నైస్.